స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్కారం. మనకి తిరుపతి జిల్లాలోని సాగర్మాల ప్రాజెక్ట్స్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది. మనకి మొత్తానికి సాగర్మాల 4 ప్యాకేజ్ వర్క్స్ సుమారుగా 3,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కతా హైవే నుంచి కృష్ణపట్నం పోర్టుకి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా 35 కిలోమీటర్లు, అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి 35 కిలోమీటర్లు, అదేవిధంగా మళ్ళీ మనకి ముత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ 19 కిలోమీటర్స్, ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి 4 రోడ్స్ కలిపి 3,000 కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ 4 రోడ్స్లో కూడా ఒక నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా. మిగతా 3 రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ 3 రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ, ఇరిగేషన్ నుంచి కానీ ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి ఇవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి 3 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక ప్యాకేజ్ 4 ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది జూన్ 2027కి కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 3,000 కోట్ల అభివృద్ధి పనులు, రోడ్డు పనులు కంప్లీట్ అయితే మొత్తానికి ఏరియా కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు రావడానికి, అదేవిధంగా కృష్ణపట్నంలో ఉన్నటువంటి కనెక్టివిటీ అంతా కూడా హైవేకి యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ క్రిస్ సిటీ ఏదైతే మనం 2,500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది చేస్తున్నామో ఆ వర్క్స్ని కూడా ఈరోజు సందర్శించడం జరుగుతుంది. అది గౌరవ ప్రధానమంత్రి గారు మన జనవరి నెలలో 2025 జనవరి నెలలో మనకి 1,200 కోట్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటికీ అక్కడ 200 కోట్లకు పైగా వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికల్లా కూడా ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా 1,200 కోట్లతో కంప్లీట్ చేస్తే ఆ 2,500 ఎకరాలు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అనేది ఏర్పాటు, ఏదైతే శ్రీ సిటీ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్స్ తరహాలో పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ రావడానికి చాలా అనువైన ప్రదేశం. పూర్తిగా చూసుకున్నట్టయితే సుమారుగా 4,500 నుంచి 5,000 కోట్ల పనులు చాలా శరవేగంగా ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా సమీక్షించడానికి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో ఎన్హెచ్ఏ అఫీషియల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.